నెక్ పెయిన్ తగ్గించడానికి 3 వ్యాయామాలు చూడబోతున్నాం. అలా స్ట్రైట్గా కూర్చున్న తర్వాత ముందుగా నాలికని ఎడం వైపు నోట్లోంచి బయట పెట్టి మెడను కూడా క్రాస్గా ఎడం వైపు అలా పైకి లేపి అలా హోల్డ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా మెడను తీసుకొచ్చి ఇప్పుడు ఈసారి కుడివైపు నాలికని కూడా నోట్లోంచి బయట పెట్టి క్రాస్గా మెడని కుడివైపు తీసుకెళ్తాం. ఈసారి నాలికని నోట్లోంచి బయట పెట్టి సెంటర్లో మెడని వెనక్కి వైపు అట్లా బెండ్ చేయాలి. ఇట్లా 3 యాంగిల్స్లో లెఫ్ట్ సైడ్ కార్నర్, రైట్ సైడ్ కార్నర్, సెంటర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. అప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్ క్రాస్గా మళ్ళీ నాలికని బయట పెట్టి అదేవిధంగా రైట్ సైడ్ క్రాస్గా కార్నర్ బ్యాక్ బెండ్ చేసి అట్లా 10 సెకండ్లు 8 సెకండ్లు హోల్డ్ చేయాలి సెంటర్లో. మళ్ళీ ఇలా చేయటం ద్వారా మనము పనిలో ఎక్కువ గంటల ముందుకు వంచి కూర్చున్నప్పుడు మెడ కండరాలు టైట్ అవుతాయి కదపకుండా కూర్చున్నందువల్ల. ఆ డిస్కుల పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది, నరాల పైన కూడా ప్రెషర్ కలుగుతుంది. కాబట్టి అదంతా కూడా ఫ్రీ అవ్వటం కోసం ఇలాంటి వ్యాయామాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. ఇట్లా 5-6 టైమ్స్ కనుక మనం చేసుకోగలిగితే ఒక 10 నిమిషాల సేపు మెడ నొప్పిని బాగా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ రెండో వ్యాయామంగా సాధారణంగా నోరు మూసేసి మెడని వెనక్కి అట్లా బెండ్ చేసి 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లాగే కదలకుండా ఉండటం మంచిది. మళ్ళా ముందుకి అంటే ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు. మెడ నొప్పితో బాధపడేవారు వెనక్కి వంచేసి 15 సెకండ్లు 20 సెకండ్లు 2 నిమిషాలు కంటిన్యూస్గా క్రమేపీ మీరు ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఉండలేనప్పుడు మెల్లగా పెయిన్ ఎక్కువైనప్పుడు తీసేసి ముందుకు వంగినప్పుడు ఫ్రీ అవుతుంది. మళ్ళీ నెక్ని బ్యాక్ బెండ్ చేసి సెంటర్లో అట్లాగే బ్యాక్ బెండ్ చేసి ఉండాలన్నమాట. ఇట్లా 3-4 రౌండ్స్ చేయటం కూడా మంచిది. ఇప్పుడు మూడో వ్యాయామంగా ఎడమ చేత్తో తల మీద నుంచి అరిచేతిని చేతి వేళ్ళని చూడండి కుడి చెవు మీద పెట్టేసి సైడ్ బెండ్ అయ్యేటట్టు చేతి వేళ్లతో మెడనట్లా పట్టి మనమే లాక్కుంటూ బెండ్ చేస్తాం. అలాగే కుడి చేతిని ఎడమ చెవు మీద అట్లా పెట్టేసి తలపై నుంచి పెట్టేసి ఎడమ వైపుకి అట్లా బెండ్ చేసుకోవాలి. అట్లా చేతితో పట్టుకుని స్ట్రెచ్ చేయాలి మనం. మరలా ఎడమ వైపుకి సైడ్ స్ట్రెచ్. అంటే మెడనొప్పితో బాధపడేవారు సులభంగా ఈ 3 వ్యాయామాల ద్వారా సింపుల్గా మెడనొప్పిని సర్జరీ వరకు వెళ్లకుండా పని 8-10 గంటల పాటు మీరు కదలకుండా కూర్చొని చేసినా నొప్పి పెరగకుండా పూర్తిగా తగ్గించుకోవడానికి ఈ వ్యాయామాలు ఉపయోగపడతాయి.